తరచూ యూటీఐ డెవలప్ అవుతుంది అంటే దేర్ కుడ్ బి సమ్ మెటబాలిక్ కాజ్. ఇంకేమైనా డయాబెటీస్ ఏమన్నా చెక్ చేసుకోవాలి. లేదు అంటే ఇంకా లోపల ఇంకేమైనా అబ్నార్మాలిటీ లైక్ స్టోన్స్ ఏమైనా ఉన్నా కానీ, యూరినరీ ప్యాసేజ్లో ఏమన్నా అడ్డంకి ఉన్నా కానీ, లైక్ స్ట్రిక్చర్ కానీ, లేకపోతే ఇంకేమైనా సమస్య ఉన్నా కానీ మనకి యూటీఐ మాటిమాటికి డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ఫర్దర్గా వి ఇన్వెస్టిగేట్ విత్ అల్ట్రాసౌండ్, యూఎస్జీ అబ్డామెన్, బేసిక్ అల్ట్రాసౌండ్. దాంట్లో ఇంకేమైనా ప్రాబ్లం ఉందంటే వీ ఇన్వెస్టిగేట్ ఫర్దర్ విత్ సిటీ స్కాన్స్ అండ్ ఆల్. అండ్ సమ్ టైమ్స్ కొంతమందికి ఏంటంటే వియూఆర్ అంటారు, వెసిక్యులేటరల్ రిఫ్లెక్స్, మోర్ కామన్ ఇన్ యంగ్ పేషెంట్స్ లైక్ ఆర్ఎల్స్ పీడియాటిక్ పేషెంట్స్. వాళ్ళకి ఏంటంటే బ్లాడర్లో ఉండే యూరిన్ అనేది కొన్నిసార్లు రిఫ్లెక్స్ అయ్యి కిడ్నీస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళల్లో కూడా యూటీఐ అనేది తరచుగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ థింగ్, మేల్స్లో అయితే వి చెక్ ఫర్ మియేటస్, అంటే లోకల్ ఎగ్జామినేషన్ చేసి పెనిస్ పైన స్కిన్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, టైట్ ఫోర్ స్కిన్ ఉందా, లేకపోతే యూరిన్ అనేది ఫ్రీగా రాకుండా జరుగుతుందా, అట్లా ఎగ్జామిన్ చేసి ఒకవేళ స్కిన్ టైట్ ఫోర్ స్కిన్ ఉందంటే మాత్రం వి అడ్వైజ్ దెమ్ టు గెట్ సర్కంసిషన్ డన్, సొంత ఆపరేషన్ చేయించుకోమని చెప్తాను. ఫీమేల్స్లో మాత్రం ఏంటంటే పీవీఆర్ లేకపోతే ఇన్కాంటినెన్స్ కానీ లేకపోతే కాన్స్టిపేషన్ ఏమన్నా కానీ అవి ట్రీట్ చేస్తే కనుక రికరెంట్గా యూటీఐ డెవలప్ అయ్యే అవకాశాలు తగ్గించవచ్చు. వన్ మోర్ థింగ్, స్ట్రిక్చర్ అంటే యూరినరీ ట్రాక్ట్లో ఎక్కడన్నా అడ్డంకి ఏర్పడింది అనుకోండి, యూరిన్ ఫ్రీగా రాకుండా బొట్టు జరుగుతుంది అనమాట. అట్లాంటప్పుడు యూరిన్ లోపల ఎక్కువ మిగులుదల ఉంటుంది కాబట్టి దాంట్లో మాటిమాటికి ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో స్ట్రిక్చర్కి మనం ఏం చేస్తామంటే దానికి ఫర్దర్గా ఆర్జీయూ అని టెస్ట్ ఉంటుంది. ఆర్జీయూ టెస్ట్లో ఒక స్ట్రిక్చర్ ఉంటే దానికి ట్రీట్ చేసి మనము స్ట్రిక్చర్కి సర్జరీ చేసిన తర్వాత మాత్రం యూటీఐ ఫ్రీక్వెన్సీ తగ్గే అవకాశాలు ఉంటుంది.